గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ ఆంజనేయ రాజు గారు, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. సో సీజనల్ వ్యాధులతో పాటుగా ఆస్తమా అనేది ఏ సీజన్లో అయినా కానీ పేషెంట్స్ బాధపడుతూనే ఉంటారు. మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కొంచెం ఏదో సివియారిటీ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అంటే పాటించవలసిన జాగ్రత్తల గురించి ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో ఆస్తమా అన్నప్పుడు చాలా మందిలో ఏంటంటే ఇన్హేలర్స్ వాడడం, అది కూడా మూవీస్ లో చూపించడం వల్లనో లేకపోతే అవునండి కొంత అవేర్నెస్ ఉంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అందరికి అవేర్నెస్ వచ్చింది. ఆస్తమా పేషెంట్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు కరోనా టైంలో. కేసులు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి అమ్మా ఆస్తమా వల్ల. ఆస్తమా వాళ్ళు ఇది వరకు మేము నెలకి ఏమన్నా ఒకటి వచ్చేది, లేకపోతే 2 నెలలకు ఒక కేసు ఉండేదండి. ఇప్పుడు పెరిగిపోయాయి అంటున్నారు. చాలా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు మాకు కనీసం ఒక నెలలో 10 నుంచి 20 మంది ఫోన్ చేస్తున్నారు అమ్మ మందుల కోసం, ఆత్మా పేషెంట్స్. అంటే ఈ లంగ్ ప్రాబ్లం అనేది ఈ కరోనా వచ్చిన తర్వాత పెరిగిపోయిందనే నేను అనుకుంటున్నాను అమ్మ. ఎందుకంటే డాక్టర్లు చెప్పడం కూడా కరోనా అనేది లంగ్స్కి వస్తుంది అంటున్నారు కదా. అది మనకి తెలిసో తెలియకో అందరినీ టచ్ చేసి వెళ్ళిపోయింది అనేది నా భావన. అనేక వీడియోల్లో ఇదే మాట చెప్తున్నాను నేను. ఎందుకంటే మా మెడిసిన్స్ వాడితే ఉపశమనం అనేది వితిన్ 1 మంత్లోనే ఎన్నో మెరకిల్స్ జరిగాయమ్మ. ఇప్పుడు అదే రిజల్ట్ రావాలంటే 3-4 నెలలు పడుతుంది. అదే మందు ఇస్తున్నాం, అదే ఫార్ములా ఇస్తున్నాం, ఆ విధంగానే తయారు చేస్తాం. అయినా కూడా ఆ మందు మేము అనుకున్న రిజల్ట్ ఏదైతే ఫలితం వస్తుంది అనుకుంటున్నామో ఫలితాలు రావట్లేదు. చేత ఉపశమనం కావాలి అన్నప్పుడు ఏంటంటేనమ్మా, ఆస్తమా అనేది లంగ్స్కి సంబంధించింది కాబట్టి మన శరీరంలో ప్రాణ అనే దాన్ని ఏమంటాం అమ్మా, ఆక్సిజన్నే కదా. ఆక్సిజన్ మన బాడీలో ఉంటేనే ప్రాణం ఉన్నట్టు. ఆక్సిజన్ లేకపోతే ప్రాణం లేదు. మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో ఆ శరీరంలో ఉన్న అణువులు, సెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెల్కి ఆక్సిజన్ కావాలి. ప్రతి సెల్కి ఆక్సిజన్ అందినప్పుడు ఆ మనిషికి జబ్బు అనేది రాదు. ఇలా ఆక్సిజన్ అందకపోవడం వల్లనే ఆయా రిలేటెడ్ అంటే బాడీకి సంబంధించిన ఏవైతే బాడీ పార్ట్స్ ఉంటాయో ఆ డిసీజెస్. ఇప్పుడు మీకు ఒక ఆర్గన్లో ప్రాబ్లం వచ్చిందండి, సపోజ్ ఒక మోకాలు నొప్పి వచ్చింది మీకు. మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది? ఈ మోకాలు దగ్గర ఉన్న నరాల సిస్టానికి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదమ్మా. బ్లడ్ ఫ్లో ఉన్నప్పుడు బ్లడ్ తోటి పాటు ఆక్సిజన్ అనేది అక్కడికి సప్లై అయినప్పుడు ఇక్కడ ఉన్న సెల్స్ చాలా హ్యాపీగా ఉంటాయి, మీకు శక్తి కూడా తగ్గదు. ఎప్పుడైతే ఆ నరాలు జామ్ అవటమో, బ్లాక్ అవటమో, వాల్స్ పనిచేయకపోవటమో, దానివల్ల అక్కడికి బ్లడ్ ఫ్లో వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకి ఆక్సిజన్ మనమేంటే ఆ సెల్ కూడా మన భాగంలో, మన శరీరంలో భాగం అనుకోండి. ఎప్పుడైతే దానికి ఆక్సిజన్ అందలేదో అవి చనిపోతాయి. చనిపోయినప్పుడు ఏమైంది, అక్కడ బ్లాక్ ఉంది. అవి బయటకు రావడానికి బాడీ బయటికి తీసుకొచ్చేసి కొత్త ఫ్లో పంపడానికి లేదు. కొత్త ఫ్లో వెళ్ళకపోవడం వల్లే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది పెయిన్ ద్వారా మనకు తెలియజేస్తుంది, ఇక్కడ నాకు ఇబ్బంది ఉంది మీరు చూసుకోండి అని. మనం దాన్ని పట్టించుకోం. ఒక పెయిన్ కిల్లర్ రాస్తాం, లేకపోతే ఒక ఆయింట్మెంట్ రాస్తాం, టెంపరీగా తగ్గిందని వదిలేస్తాం. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది? లంగ్స్ ఏ ఆక్సిజన్ అయితే బ్లడ్లో మిక్స్ చేసినాయో ఆ బ్లడ్ ద్వారా ఆ ఆక్సిజన్ అక్కడికి వెళ్ళకపోవడం వల్ల ప్రాబ్లం. అంటే లంగ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి అవయవం ఇంపార్టెంటే కాదంట్లా, దేని పని దానికి ఉంది. కానీ ఈ అవయవాలన్నీ బతికుండాలి, మనిషి బతికుండాలంటే ప్రాణ అంటే ఓన్లీ లంగ్స్. ఆక్సిజన్ అంటే ఏంటమ్మా? ప్రాణ. ప్రాణ అంటే ఏంటి? ఆక్సిజన్. అలాగే పూర్వం చూడండి, ఎవరైనా పోతే చిలక ఎగిరిపోయింది, లేకపోతే హంస ఎగిరిపోయింది, పోయాడు రా అంటారు. హంస అని దేన్ని అంటారంటే యోగశాస్త్రంలో శ్వాసని హంస అంటారు. ఎగిరిపోయింది హంస అంటారు కదా, నవ్వుతాని పల్లెటూరులో ఈ బాగా ఎక్కువ మాట్లాడతారమ్మా ఈ వర్డ్. హంస అంటే శ్వాస. శ్వాస ఎగిరిపోయింది అంటే శ్వాస ఆగిపోయింది. దాని వెనకాల ఇంత అర్థం ఉందన్నమాట. మన హంస ఎగిరిపోయిందంటే ఇటు జోక్ చేస్తున్నాడు అనుకుంటాం తప్ప దాని వెనకాల ఏమున్నది మనం ఆలోచించాం. ఈ హంసక్రియ అని కూడా అంటారు శ్వాసక్రియని కొంతమంది. ఈ శ్వాస ఆడినంతసేపే మీలో ప్రాణం ఉంది, మీలో ఆత్మ ఉంది. ఎప్పుడైతే మీరు చనిపోయారో అది బయటకు వెళ్ళిపోవాలి. అందుకు మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనం బ్రతికి ఉండాలి అంటే శ్వాస, ఊపిరితిత్తులు, ఆక్సిజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 72,72,20,220 నరాలు ఉంటాయమ్మా మీ బాడీలో. అమ్మో, పొల్లు పోకుండా చెప్తున్నారు సార్. అన్ని వాటికి కూడా ఈ ఆక్సిజన్ అనేది త్రూ బ్లడ్ అందాలండి.
అందినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఉమ్, యోగులు ఏం చేస్తారు, ఆ శ్వాసని ఇక్కడ ఊపిరితిత్తులతోటి పాటు శ్వాస గురించి కూడా ఒక రహస్యం చెప్తానమ్మా. ఉమ్, మీరు పుట్టగానే ఇన్ని శ్వాసలు అని లెక్క మీకు. ఉమ్, ఉమ్, అన్ని శ్వాసలు అయిపోయాక మీరు చనిపోతారు. ఉమ్, మనం ఇన్ని యావరేజ్ అందరూ కూడా 21,600 సార్లు శ్వాస తీసుకుని వదులుతాం మనం. ఉమ్, 4 సెకండ్స్ కోటి, ఉమ్, నిమిషానికి 15, గంటకి 900, 24 గంటలకి 21,600. ఉమ్, యోగులు ఋషులు ఏం చేస్తారంటే ఈ శ్వాసను పొడుగు చేసేస్తారు. ఉమ్, 4 సెకండ్లు చేసి శ్వాసని 44 సెకండ్లు, 400 సెకండ్లు, ఉమ్, 4,000 సెకండ్లకు కూడా తీసుకుపోయే యోగులు ఉంటారు. ఎప్పుడైతే ఈ శ్వాసను దాహేసుకున్నారో వాళ్ళ జీవితం పెరిగిపోతున్నాము లెంగ్త్. ఉమ్, మనం 100 ఏళ్ళు బతికితే 4,000 సంవత్సరాలు బతకొచ్చు, 400 కావాలంటే బతకొచ్చు, 2,000 కావాలంటే బతకొచ్చు. ఉమ్, మనం ఏమంటామంటే ఆయన ఎవరో ఉన్నారంట, ఋషి యోగి త్రైలింగ స్వామి, బాగా అందరికీ తెలుసు. ఉమ్, లేకపోతే మన ఇందిరాగాంధీ, ఆ తర్వాత టైంలో అయితే దేవరహ బాబా అని, ఉమ్, మొన్న అలహాబాద్లో ఎక్కడైతే కుంభమేళా జరిగిందో అక్కడ ఒక తాటాకు పాక బాగా ఒక 9 అడుగులు 10 అడుగులు కర్రల మీద ఒక పాక ఉంటే ఆ పాక మీద కూర్చునేవారు అనమాట. ఉమ్, ఉమ్, 7 అడుగులు అంట ఆయన హైట్. ఇందిరాగాంధీ వెళ్ళినా కూడా దీవించమంటే కాలు ఆ అరప నుంచి తీసి నెత్తిమే పెడతారు ఆయన. ఉహు, అదే దీవెన అనమాట. ఉమ్, ఆయన వయసు 350 సంవత్సరాలు అని చెప్పేవారు. ఓ, అలాగే త్రైలింగ స్వామి అని కలకత్తాలో కాశీలో ఉండేవారు. ఉమ్, ఆయన కూడా 300 పైనే అని చెప్పేవారు అనమాట. ఉమ్, ఉమ్, అంచేత ఏంటంటే ఇలాగా వాళ్ళు ఆ శ్వాస అనేది దాచేసుకోవడం వల్ల ఉమ్, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరిగిపోతున్నాం. ఉమ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పొల్యూషన్ పెరిగిపోయింది. ఉమ్, ఆహారంలో పొల్యూషన్, క్లైమేట్లో పొల్యూషన్ వల్ల. ఉమ్, ఇప్పుడు హైదరాబాద్లో ఒక దేంట్లోనూ సిగరెట్ కాల్స్తే ఒక పబ్లిసిటీ చూస్తాం మనం. ఉమ్, స్పాంజిని పిండితే నల్లగా ఉమ్, కారుతుంది అందులోంచి, మన లంగ్స్ ఎలా ఉంటాయి అన్నట్టుగా చూపించారు వాళ్ళు. ఉమ్, నిజంగానే హైదరాబాద్లో మన లంగ్స్ అలా ఉంటాయి. ఉమ్, అంత పొల్యూషనే కదా, వాహనాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఉమ్, అందుచేత ఈ ఊపిరితిత్తుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. Okay. యోగులు కూడా ఉమ్, ఇప్పుడు పత్రిజీ చెప్పారు శ్వాస మీద ధ్యాస ఉంచని. ఉమ్, యోగులు ఋషులు యోగా చెప్పేవాళ్ళు ఎవరైనా ప్రాణాయామం ప్రాణాయామం ప్రాణాయామం. ఉమ్, ఎందుకు ఇంత గొప్పగా ప్రాణాయామం గురించి చెప్తారు అంటే కారణం అదే. ఉమ్, మన శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ బతికుండాలి, మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఉమ్, ఈ శ్వాస అనేది పెర్ఫెక్ట్గా ఉండాలి. ఉండాలి. ఆ శ్వాస అనేది మనం మంచి ఆరోగ్యమైన వాతావరణంలో, ఆక్సిజన్ ఎక్కువ దొరికే వాతావరణంలో ఉండి ఉమ్, ఈ ప్రాణాయామం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే. అందుకోసమే హిమాలయాలకు వెళ్ళిపోవటం యోగులు ఋషులు సాధకులు అందరూ ఒంటరిగా ఉన్న ప్రదేశం అడవుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అడవిలో పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి, పొదలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, గడ్డి ఉంటుంది. అక్కడ మోర్ దెన్ 90% మనకి ఆక్సిజన్ దొరుకుతుంది. పూర్వకాలం అయితే 100కి 100 దొరికిదేమో, ఇప్పుడు అక్కడ కూడా దొరకదేమో, ఒక 90 దొరుకుతుందేమో నేను అనుకోవటం. అక్కడ కూడా 10% పొల్యూషన్ ఉండొచ్చు, ఈ భూమి మొత్తం చుట్టేసింది కాబట్టి. ఆస్తమా తగ్గడానికి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడైతే ఈ లంగ్స్ ప్రాబ్లం వచ్చిందో అది అలా ముదిరిపోయి కాఫ్ కోల్డ్ తగ్గకుండా కొన్నాళ్ళు వచ్చి ఆ తర్వాత ఆయాసం రావడం, ఈ శ్వాసనాళాలు ఏ అయితే ఊపిరితిత్తులకి వెళ్తున్నాయో అవి సన్నగించిపోతాయి. ఆ సన్నగించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కఫం చేరిపోవటం, ఫ్లమ్ చేరిపోయి జామ్ అవటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. ఎంత భయపడతారంటే ఇప్పుడు మోడర్న్ దాంట్లో పఫ్ అని వచ్చింది, అది కొట్టుకుంటే వెంటనే క్లియర్ అవుతుందమ్మా. కానీ మన ఆయుర్వేదంలో ఏంటంటే హారతికర్పూరం ఉంది కదా, హారతికర్పూరం తీసుకుని బియ్యంలో కలిపి బాగా నలిపి, ఎందుకంటే బియ్యంలో నలపడం ఎందుకంటే ఆ బియ్యం ఆ స్మెల్ని తీసుకుని ఎక్కువసేపు వస్తుంది. లేకపోతే హారతికర్పూరం ఏమవుతుందంటే డైరెక్ట్గా పీల్చడం వల్ల ఆ స్ట్రాంగ్ స్మెల్కి కొంతమందికి ముక్కులో పుండు కింద అయ్యి బ్లడ్ కారటానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే మనం బియ్యంలో కానీ ఎవల్లో కానీ గోధుమల్లో కానీ కలిపి బాగా నలిపి దాన్ని ఒక పొట్లం కింద కట్టుకుని దాన్ని వాసన చూశారనుకోండి, ఆటోమేటిక్గా మీ శ్వాసనాళాల్లో ఉన్న క్రిములన్నీ తగ్గి చనిపోయి అవి మీకు ఊపిరి ఆడడానికి అవకాశం ఉందన్నమాట. పూర్వం ఏం చేసేవారండి, ఇంగువ ఇది కలిపి ఒక మాత్ర కింద చేసి ఇంకా క్యాంఫర్ అమ్మ, కర్పూరం. అంటే కర్పూరం అంటే భీమసేన కర్పూరం అని ఉంది, అది తినొచ్చు. పచ్చ కర్పూరం అంటాం కదా, స్వెట్లు వేస్తారు, ఆ కర్పూరం అండి, ఈ కర్పూరం కాదు. మనం
ధూపం ఇచ్చే కర్పూరం కాదు, ఇది కెమికల్ ఉంటుంది ఇందులో. ఓకే. అది శుద్ధి చేస్తారు. వంట చేసి ఇదే కర్పూరాన్ని అనేక చక్కని కుంకుమ పువ్వు లాంటివి ఇలాంటి అనేక ఔషధాలను వేసి దాన్ని వంట చేసి చేస్తారమ్మ. అది 2 వంటలు చేసిన కర్పూరం దొరికితే చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. అది కొంచెం yellowish రెడ్ ఉంటుంది అనమాట, అంటే పచ్చకర్పూరం చేసి వండింది, చక్కని సువాసన వస్తుంది. అటువంటి కర్పూరాన్ని కనుక మనం కలుపుకుని ఇందులో వాసన చూడడం, లేదు ఆ కర్పూరం శుద్ధి చేసిన ఇంగువను ఏం చేయాలంటే నేతిలో వేపిస్తే పేలాల్లాగా పొంగుతుందమ్మా ఇంగువ. అప్పుడు అది శుద్ధి అయినట్టు. డైరెక్ట్ ఇంగువ వాడుకోకూడదు, మనం తెలియక డైరెక్ట్గా వాడుకుంటూ ఉంటాం. ఇంగువ కూడా చెట్టు జిగురమ్మ, అది ప్లాంట్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్. అది కూడా అది ఒరిజినల్ అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా, 8 నుంచి 10,000 ఉంటుంది కిలో. మనకి మిక్స్ చేసింది కాబట్టి కిరాణా కొట్టులోకి వెళ్ళినా ఎంత ఇంగువ ఇవ్వమంటే ఇస్తాడు. యాక్చువల్గా ఆ ప్రైస్కి ఇంగువ రాదు. ఎంత ఘాటుగా ఉంటుందంటే అది మీరు 4-5 ప్యాకులు చేసినా కూడా పైకి వాసన వస్తూ ఉంటుంది. అది ఒరిజినల్. అంటే డబ్బాలో పెడితే వాసన రాదు ఉందో చూడండి, అందులో ఇంగువ పర్సంటేజ్ 10-20 ఉంటుంది. అటువంటి ఇంగువని మీరు ఒరిజినల్ తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేపిస్తే పొంగుతుంది. అది హార్ట్ కర్పూరం. 2 కలిపి మీరు చక్కగా మాత్ర కట్టుకుని తింటే కనుక ఎమర్జెన్సీ అనేది లేకుండా వెంటనే చక్కగా పనిచేసి తగ్గుతుందండి. ఓకే. ఈ ఆస్తమా అనేది పెద్దవాళ్ళకంటే ఇంతకు ముందు ఉంటే ఇంట్లో అలా ఏమైనా వస్తుందా సార్? అలా ఏం పెద్ద అంటే ఎలర్జీ లేదమ్మా. ఇది ఆస్తమా ఉంటే కనుక అందరికి అంటుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బ్రాంకల్ ఎలర్జీ కదా ఇది. ఇది అంటువ్యాధి కిందే లెక్క ఆస్తమా అనేది. టీబీ అనేది ఇంకా ప్రమాదం కాబట్టి టీబీ శానిటోరియంలు అనేది సిటీకి ఎక్కడో దూరంగానే, ఊరికి దూరంగానే, ఒంటరి ప్రదేశంలో, కొట్ట మీద, కొండ మీద, అడవి మధ్యన పెట్టివారు. ఎందుకంటే మంచి ఆక్సిజన్ కూడా దొరుకుతుంది వాళ్ళకి అక్కడ. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ అంటువ్యాధి బయట వాళ్ళకి రాకుండా ఉంటుందని దూరంగా పెట్టివారు. ఇప్పుడు అది చాలా వరకు తగ్గింది, ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు వస్తుంది మళ్ళీ. కానీ టీబీ వచ్చితే మట్టి కంపల్సరీగా జాగ్రత్త తీసుకోవాలమ్మా, లేకపోతే ఇంట్లో అందరికీ వస్తుంది. వాళ్ళు తిన్న ప్లేట్ తిన్నా, వాళ్ళు వేసుకున్న బట్టలు వేసుకున్నా, వాళ్ళ దువ్వెన వాడినా, వాళ్ళ చెమట ద్వారా కానీ ఇంకోటి కానీ రావడానికి అవకాశం ఉంది. 100% వచ్చేస్తుంది, కానీ అవకాశం ఉంది. మనలో ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అంత తొందరగా రాదు. కానీ చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ టీబీ వైరస్. అలాగే ఆస్తమా కూడా కొన్ని రకాలు అంటుకుంటాయి. దానివల్ల కూడా ఇంట్లో వాళ్ళకి ఎలర్జీలు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అందుకే ఇది వాడుకోవచ్చు. లేదు వచ్చిన కొత్తలో మీకు కాఫ్ కోల్డ్ ఉంది తగ్గట్లా, ఒక నీరులపై తీసుకోండి అమ్మ, దాన్ని సన్నటి ముక్కల కింద కట్ చేయండి, దాన్ని కచ్చిఫ్లో పెట్టండి, బాగా నలిపి వాసన చూడండి. ఫస్ట్ 2 సార్లు బాగా ఘాటుగా అనిపిస్తుంది, ముక్కులు అన్ని మండిపోతాయి. ఆ మండినప్పుడే మీ గొంతు దాకా ఉన్న బ్యాక్టీరియా టక్మని చనిపోతుంది. చచ్చిపోయి ముక్క నీళ్లు కారటం, కాఫ్ వచ్చిన కొత్తలో అయితే మీకు ఈ ఉల్లిపాయ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆవు నెయ్యి అమ్మ, ఏదైతే మన ఇండియన్ కౌ ఘీ ఉంటుంది కదా, అది ఈ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ రాత్రి పడుకునేటప్పుడు ఒక 3 చుక్కలు గోరువెచ్చగా ఏదైతే ఉందో దాన్ని వేడి నీళ్ళలో పెడితే కొంచెం గోరువెచ్చగా అయిన వెంటనే చూసుకోవాలమ్మా. ఇప్పుడు గోరువెచ్చగా అంటే ఎక్కువ వేడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకు పిల్లలు కానించి ముసలి వాళ్ళ దాకా వేసుకోవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. అంటే ఎట్లా తీసుకోవాలి సార్? 3 చుక్కలు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది పడుకునేటప్పుడు. పడుకునేటప్పుడు కనుక వేసుకుంటే ఒడ్లో కూడా 3 చుక్కలు వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఈ ముక్కులో వేసుకోవడం వల్ల ముక్కులోంచి బ్రెయిన్ కమ్మ, కళ్ళకి, చెవులకి, అన్నిటికి దారి ఉంటుంది. అంచేత అది అన్ని చోట్లకి వెళ్ళి బ్రెయిన్ని రిజనరేట్ చేస్తుంది. తొందరగా మతిమరుపు అనేది రాదు. మీకు వెంట్రుకలు తొందరగా లూజ్ అయి పడిపోవటం ఉండదు, తెలివితేటలు తగ్గటం ఉండదు, అదేవిధంగా కంటి చూపు తగ్గదు, చెవులు వ్యాధులు రావు, ముక్కులో పాలిప్స్ అని అయ్యని అని విపరీతంగా వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ రాకుండానే ఆస్తమా నుంచి, కోల్డ్ నుంచి, ఈ ఎలర్జీల నుంచి కాపాడేది ఆవు నెయ్యి. ఒక్క 3 చుక్కలు ఇన్ని వ్యాధులు ఇన్ని రకాలైన పనులు ఆవు నెయ్యి చేస్తున్నాం. దీన్ని చేయకుండా అవాయిడ్ చేయాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇట్లా నోస్ లో మీరు ఆవు నెయ్యి వేసుకోవాలని చెప్పారు కదా, అవును. ఎవరికైనా డేంజర్ గానీ ప్రమాదం గానీ వీళ్ళు చెయ్యొద్దు అని? పిల్లలకైతే 1-2 చుక్కలమ్మ, పెద్దవాళ్ళకి 3 చుక్కలు. అవాయిడ్ చేసి వాళ్ళు ఎవ్వరూ లేరు. అందరూ హ్యాపీగా ఎటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళైనా ఎవళ్ళైనా వాడుకోవచ్చమ్మా. ఒక 2 పక్కల బ్లాకేజ్ అయిపోయి ఒకవేళ ఈ చుక్కలు వేయటం వల్ల శ్వాస ఆగిపోతుందని భయం ఉన్న వాళ్ళు అయితే వేసుకోకూడదండి. అప్పుడు ఒక్క చుక్క వేసుకోవడం, లేకపోతే ఏలు ముంచి లోపల రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్రై అయిపోయి పిల్లలు చూడండి నైట్ పడుకున్నప్పుడు ఎగ ఊపిరి కింద వస్తుంది, శ్లేషం పట్టేసి గొంతులోని ఎక్కడని. అప్పుడు ఒక్క చిన్న డ్రాప్ అమ్మ పిల్లలకు కూడా నువ్వుల నూనె అయినా వేసేవారు, ఇదివైనా వేసేవారు, ఇది వరకు కొబ్బరి నూనె కూడా వేసేవారు. వేస్తే అది వెంటనే ఆరిపోయి డ్రై అయిపోయి శ్వాస చక్కగా ఆడి
నిద్రపోయేవారు అమ్మ. అలాగే పిల్లలకు కూడా అలా ఇచ్చేవారు, అనేక రకాల కషాయాలు ఇచ్చేవారు, ఇది ఇచ్చేవారు. చాలా చాలా మంచి మందులు ఉంటాయమ్మా ఆయుర్వేదంలో. ఈ మూలికలనే వాడుకునేవారు వెరీ సింపుల్గా. పిల్లలకి దగ్గు వచ్చినా రొంపు వచ్చినా ఈ ఆవునేయ, పసుపు ఒకటి చెప్పాను కదండి, పసుపు కషాయం, అదే మన పట్టడం, ఆవి పట్టడం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు ఏదైతే శ్వాస ఎమర్జెన్సీగా ఇబ్బంది ఉందో ఆ నిమిషంలో హార్ట్ కర్పూరం, ఇంగువ ఒక మిరకిల్లే పనిచేస్తున్నాం అద్భుతంగా. ఎక్కడో ఉన్నాం మనం దూరంగా. ఇప్పుడు మోడర్న్గా కొట్టుకుని ఏయో ఉంటాయి, పఫ్ ఏదో అంటారు, అది కొట్టుకోవడానికి లేదు, ఊపిరి సలపట్లేదు, నరకమే అనిపిస్తారమ్మా. నేను చూసి కొన్ని కేసులు చూస్తే చాలా బాధ కలుగుతుంది అనమాట. కొంతమంది వస్తారు మా దగ్గరికి, దగ్గుతానే ఉంటారు, ఒక్క నిమిషం కూడా దగ్గు ఆగదు, ఆయాసం వస్తానే ఉంది, దగ్గుతానే ఉంటారు. దగ్గు లేకుండా ఆయాసం ఉంటే కొంతవరకు పర్వాలేదు కానమ్మా, ఆ దగ్గటం వల్ల ఏంటంటే బాడీలో రెడ్ సెల్స్ కూడా చనిపోయి హిమోగ్లోబిన్ కూడా పడిపోతుందమ్మా. ఎందుకంటే ఆక్సిజన్ అందదు కదా, వాళ్ళు దగ్గుతానే ఉన్నారు, ఎక్కడ ఊపిరి పీల్చుకున్నారు, ఎక్కడ వదిలేరు, టైం లేదు. దానివల్ల ఏమైంది, కొన్నాళ్ళకి ఒళ్ళు రంగు కూడా బ్లూగా మారిపోవడం, చనిపోవడం, లంగ్స్ పనిచేయకపోవడం, ఇలాంటి అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. చక్కని పరిష్కారం ఏంటంటే ఇంగువ, హార్ట్ కర్పూరం అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మీకు మిరకిల్లే పనిచేస్తుంది, మంచి రిలీఫ్ ఇస్తుంది, చాలా చాలా చక్కని రిలీఫ్ ఇస్తుంది అనమాట. అదే పిల్లలకు కూడా ఏం చేస్తారంటే ఈ బ్రాంకల్ ఎలర్జీస్ అని వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో గానుగా అని ఉంటుందమ్మా. గానుగ చెట్టు అందరికీ తెలుసు. ఆ గానుగ చెట్టు యొక్క విత్తనం కషాయం ఇస్తే అమ్మా వెంటనే న్యూమోనియా అనేది కానీ, ఈ ఊపిరితిత్తుల్లో ఉన్న వాటర్ కానీ, నిమ్ము కానీ, ఆ ఊపిరితిత్తుల్లో వాటర్ చేయటం వల్ల వచ్చిన జ్వరం కానీ, ఇవన్నీ చాలా చక్కగా తగ్గి ఈ గానుగ గింజ అనేది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్ని శుద్ధి చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని కషాయం. ఇంట్లో కూర్చొని ఒక మంచి చిన్న చిట్కాని అనుకోండి, చాలా ప్రభావంగా పనిచేస్తుంది. అలాగే ఒక 2-3 చుక్కలు ముక్కులో ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్. తప్పకుండా మీరు కూడా ఈ ఆస్తమా రిలేటెడ్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇది పాటించి చూడండి. రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.